ओम हरि ओम श्री वीर ब्रह्मेंद्र स्वरूपाय नमः दिग्बंदे बंदे स्वाहा। ओम त्रिपुर भैरव्ये नमः सप्तमांत्रिके नमः सप्तयांत्रिके नमः सप्त तांत्रिके नमः प्रसन्न प्रसन्नः दिव्य दुष्टे नमः प्रसन्नः शीघ्रं भक्ष्यं स्वाहा आभिहुं दिव्य दुष्टे नमः स्वाहा आवी स्वाहा आवी स्वाहा आवी। అందరికీ నమస్కారం అండి. కొత్తగా నేను చెప్పబోయేది ఏమీ లేదు. పాత ఎన్నిటికీ మీకు ప్రతి ఒక్కటి రూపులతో పెట్టాను. కానీ ఇది మీరు చూసింది పావలాలో అనామాత్రమే, అంటే ఒక్క 25%లో 1% మాత్రమే. అట్లానే జరగబోయేటి మరికొన్ని చెప్తా వినండి. ముందుగా ద్వారక సముద్ర గర్భం నుంచి అతి విలువైన వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలతో పాటు అద్భుతంగా ఉన్న మహావిగ్రహం ఒకటి వెలికి తీస్తారు ఈ సంవత్సరంలో. రెండో విషయం ఏంటంటే, ఘోరమైన అతి ప్రమాదకరమైన రోడ్లు, వాహనములు చే మరణం అనివార్యం. దీంట్లో ఎవ్వరూ చిన్నపిల్లల్ని, కడుపులో బిడ్డ నుంచి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తప్పదు. అట్లాగే ఇంకొక 3 రోజుల్లో జరగబోతున్న విషయం చెప్తాను వినండి. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొని 120కి పైగా, అంటే 121 నుంచి 125 వరకు అపముచ్చు కబలించుకొని పోతుంది. కాళరాత్రి అమ్మవారు, కాళిక అమ్మవారు కాదు, కాళరాత్రి అమ్మవారు సర్వభూత భేత గణాలతో దక్షిణం నుంచి, అంటే మనకి దక్షిణం యమధర్మరాజు ఉండే స్థానబలం, ఆ స్థానం నుంచి యమపాసం తీసుకొని దుష్టులను, పాపకర్మలు వెంటాడుతున్న వాళ్ళని, పితృదోషాలను చేసిన వాళ్ళని, పితృలకి నైవేద్యం పెట్టిన వాళ్ళని, గురుదోషం చేసిన వాళ్ళని, గురువుని అవమానించిన వాళ్ళని, తల్లిదండ్రుల్ని కొట్టిన వాళ్ళని, సత్కర్మలు ఆచరించిన వాళ్ళని, భగవంతుణ్ణి తిట్టిన వాళ్ళని, దైవ దూషణ, ఆడపిల్లని హింసిస్తున్న వాళ్ళని కానీ, భార్యలను హింసిస్తున్న కానీ, ఒకరి నుంచి మరొకరికి, ఒకరి నుంచి ఒకరికి మారడం అంటే విచ్చలవిడి, దాన్ని ఒక బూతు నేను వాడలేను, మీకు అర్థమవుతుంది. అట్లా చేస్తున్న మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మొత్తం సంహరించుకొని వెళ్తుంది. ఇది శిలాశాసనం కంటే తథ్యం. శిలాశాసనం అంటే కొన్ని రోజులు అలా, కొన్ని సంవత్సరాలు, కొన్ని ఏళ్ళు అలా, కొన్ని వందల ఏళ్ళైనా సరే నిలబడిపోతుంది. కానీ ఇది నిలబడదు, 2 నిమిషాల్లో జరిగిపోతుంది. ఇది తథ్యం. మూడో విషయంలో మధురై కాదు, మధుర, మిథిలా నగరం, ఈ మూడిటికి ఆపద వాటిల్లుతుంది. గనగనాయని శబ్దం చేస్తా ఆకాశం నుంచి ఒక అద్భుతమైన వెలుతురుతో ఒక ఆస్ట్రాయిడ్ టైప్
మనకు కనిపించే అంత దగ్గరికి వచ్చి ప్రకాశవంతంగా వెలిగి వెళ్ళిపోతుంది. దానివల్ల మనకి కరెంట్ సప్లై అనేది ఆగిపోతుంది. అట్లాగే ఆ మెరుపును చూసిన వాళ్ళు, ఆ వెలుతురిని క్యాప్చర్ చేస్తున్న వాళ్ళు కళ్ళు పోవటం, చెవు నుంచి, ముక్కుల నుంచి, నవరంధ్రాల నుంచి రక్తం రావటము జరుగుతుంది. ఇంకా అతిపెద్ద రైలు యాక్సిడెంట్ ఒకటి జరుగుతుంది మన ఆంధ్రాలోనే. అట్లాగే రాజస్థాన్లో ఎప్పుడూ లేనంతగా విపరీతమైన వర్షం కురుస్తుంది. ఇన్ని ఏళ్లలో ఎప్పుడూ లేని నయాగరా ఫాల్స్, అట్లాగే నైలు నది అమెజాన్ ప్రాంతంలో ఉంటుంది. అక్కడి నుంచి విచిత్ర జీవులు, భూమి పొరల్లో ఉన్న వింత వింత జీవులు మన ప్రపంచంలోకి రాగలవు. ఊరూరా ఒక పులి ఖచ్చితంగా ఉంటుంది. శాస్త్రవేత్తలకి, సైంటిస్టులకి మరియు పెద్ద పెద్ద డాక్టర్లకి, BBC ఛానళ్ళకి కూడా అందని, నాసా శాస్త్రవేత్తలకి కూడా అందని, అంతుచిక్కని ఒక ఖగోళ అద్భుతం జరుగుతుంది. ఇప్పుడొచ్చే అష్టగ్రహ కూటమి కాదండి, ఇంతకంటే ప్రమాదకరమైనది. ఇప్పుడు రేపు ఎల్లుండి అష్టగ్రహ కూటమి ఉంది. అది కాదు, గ్రహాలు తలకిందులుగా మారుతాయి. సూర్యుడిని చూడడం కష్టమవుతుంది. సూర్యుడు దైవ రూపాన, అంటే మనిషి రూపంలో, నిలువెత్తు మనిషి రూపంలో ఆకాశాన దర్శనం ఇవ్వగలడు. అది ఈ సంవత్సరం లోపే జరుగుతుంది. లోపే అంటే డిసెంబర్ కంటే ముందే జరుగుతుంది. అట్లాగే సముద్రము నీలి రంగును మార్చి తెలుపు వర్ణం వర్ణుకుంటుంది. బృందావనం శోభితమై విరాజిల్లుతుంది. ఇన్ని అవంతరాలు వచ్చిన వింధ్య పర్వత శ్రేణులు, లంకా ద్వీపము, మదురై, తిరువన్మలై, తిరుచానూరు, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, పిడుగురాళ్ళ, బాపట్ల, విజయవాడ, ఉయ్యూరు, కైకలూరు, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లాకు మొత్తం సంబంధించిన ఊళ్ళు, అట్లాగే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన ఊళ్ళు, కాకినాడ సముద్రం వరకు, విశాఖపట్నం సముద్రం వరకు అడవులు, మనుషులు, జంతువులు సకలము దగ్ధమైపోతుంది. కొన్ని ప్రాణాలు, కొన్ని అంటే నా లెక్కలో తక్కువ అని, మీ లెక్కలో చాలా ఎక్కువ అని. నేను కొన్ని అన్నానంటే వేల సంఖ్యలో, నేను ఎక్కువ అన్నా అంటే కోట్ల సంఖ్యలో. తక్కువలో తక్కువ అన్నానంటే ఒక 50 లక్షల నుంచి 1,00,000. ఇది నా ఊత పదాలు. వీళ్ళకి మరణం సంభవిస్తుంది నేను చెప్పిన ఊరిలో. 6 గదులు తెలిసిన మనం అనుకున్న అనంత పద్మనాభ స్వామి 7వ ద్వారం నుంచి విషనాగులు, కర్కోటక, ఆదిశేష, వాసుకి, అనంతుడు 4 బలమైన సర్పములు స్వామిని 3 రోజులు
పాదములు, కాళ్ళు, నడుము, శిరస్సు భాగాన నిలిచి ఉండేను. ఎంత తీసినా తలుపులు రాకుండేను. ఇది జరగబో కాలము నుండి జరుగును. ఈ సంవత్సరం లోపల నేను చెప్పేవన్నీ ఈ సంవత్సరానికి. దీంట్లో మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయము, ఇప్పుడు జరుగుతున్న 1వ తేదీ నుంచి ఇప్పటికి 24 రోజులు మాత్రమే జరిగింది. ఈ రోజుకి 24లో ఎన్ని వందల మంది చనిపోయారు అనేది మీకు తెలుసు. యాక్సిడెంట్ రూపంలో, కాలరాత్రి, సంహారం, సంభవం. యముడికి తలభారం అయ్యాను, పనిభారం అయ్యాను. అలో లక్ష్మ అని యముడు పాశము నేల వదిలాను. ఆవులు పాలు కాకుండా రక్తము గారాను. గోమూత్రము నశించాను. ఎంత తిన్నను ఆవులు ఒట్టిపోయాను. మనుషులు ఒకరిని ఒకరు కొట్టుకొని చచ్చుతారు. శ్మశాన సాధన చేస్తున్న వాళ్ళు, శ్మశానంలో ఉండి పూజలు, ఇటువంటి ప్రయోగాలకు సంబంధించిన క్షుద్రోపాసన చేసేవాళ్ళు, తాంత్రికాన్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు, తాంత్రిక పద్ధతిని నేర్చిన వాళ్ళు ఎక్కడెక్కడున్నారో, ఉత్తరప్రదేశ్ అయితే కానీ, రాజస్థాన్ అయితే కానీ, ఆంధ్ర అయితే కానీ, తెలంగాణ అయితే కానీ, హైదరాబాద్ అయితే కానీ, ఎక్కడున్నారో ఎతికి అమ్మవారు శ్మశాన వాటికలోనే, శ్మశానంలో సంహరిస్తుంది. ఇది శివాజ్ఞ, ఇది తథ్యం. అట్లానే ఇండోనేషియా, ఇటలీ, రష్యా, యుఎస్, అమెరికా, ఇతర దేశాలు, మన కాని దేశాలకి, ఇతర దేశాలు, మన వాళ్ళు వెళ్ళిన దగ్గరకి మహా ఉప్పెనలు ఉప్పొంగి ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి రావడం కష్టతరం అవుతుంది. బహుశా జైల్లో మగ్గిపోవాల్సి వస్తుంది, లేదా అక్కడే చనిపోవాల్సి వస్తుంది. ఇంకోటి, కువైట్కి వెళ్ళాలనుకుంటున్న కొత్త వాళ్ళు, కొత్తగా వెళ్ళిన వాళ్ళు, కువైట్లో ఉంటున్న వాళ్ళు, మస్కెట్లో ఉంటున్న వాళ్ళు, మక్కా దర్శనానికి వెళ్తున్న వాళ్ళు, అపముచ్చు దోషంతో ప్రాణహాని జరుగుతుంది. అయోధ్య రామయ్య బాలరాముడు నిజరూపం చూపించాడు. సీతా లక్ష్మణ సమేతుడై హనుమంతుడి భుజం మీద నిలబడి జనులకు, పుణ్యాత్ములైన సిద్ధులకు, మంత్రసాధన, తంత్రసాధన తెలిసిన పుణ్యకారములు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, దానాలు, భూదానం అంటే ఒక గుడికి ఇవ్వడం కానీ, బడికి ఇవ్వడం కానీ, ఇటువంటి వారికి దర్శనం ఇవ్వగలడు కదా. ఇది జరుగుతుంది. హనుమంతుడు ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు పహారా కాస్తాడు ప్రతిరోజు. ఈ రోజు నుంచి కొన్ని వీడియోస్లు అవి కనపడగలవు, పేపర్లో కానీ, న్యూస్లో కానీ రాగలవు. కానీ అదొక గ్రాఫిక్స్ అనుకుంటారు, కానీ కాదు, మీరు న్యూస్లోనే చూడగలరు. బహుబలమైన కొండలు పిండవుయాను. దూరపు కొండలు నునుపంటారుగా, నునుపు కాదు. ప్రకృతి విపత్తు వల్ల, భూ ప్రకంపనల వల్ల, భూకంపముల వల్ల ఆంధ్రాలో ఎప్పుడు జరగని, ఆంధ్ర, తెలంగాణ అంటే మన తెలుగు మాట్లాడే దేశాలు ఏవైతే ఉన్నాయో అవైతే కానీ, మొత్తం మన భారతదేశం పటంలో ఏ ఊర్లు ఉన్నాయో, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఇతర దేశాలతో సహా మొత్తం జలముచే, అగ్నిచే ఎక్కువగా దహింపజేస్తుంది.
కోహినూర్ వర్జము తిరిగి మన ఇండియాకి వస్తుంది. తెలుగు వాళ్ళు రచించిన చట్టబద్ధమైన నేర నిబంధన అది పోతుంది. కొత్త నిబంధనలు, కొత్త చట్టాలు వస్తాయి. ఒకే గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వాలు నీదా నాదా అనుకుని కొట్టుకొని చేస్తాయి. ఒకరి మీద ఒకరు దాడి చేసుకోగలరు. ఇది తథ్యం. పురోహితులు మాంసము మద్యము సేవించెదరు. అడిగినచో శివుడే కన్నప్ప పెట్టిన మాంసం తినగా నాకేమి అని బదులు పలికారు. అందువల్ల కొందరు చచ్చారు. ఇది తథ్యం. కోయిలగుట్ల, రాజ్యంపేట, అనంతపురము, ఆత్మకూరు, బద్వేలు, కడప, కర్నూలు, నంద్యాల ఆకలిచే అలమటించాను. తినుటకు గుప్పెడు బియ్యం దొరక్కుండాను. తాగడానికి గ్లాసు నీళ్లు కూడా దొరకవు. మధ్యవర్తులు, దళారీలు అధికంగా నష్టపోతారు. పెట్టుబడుల రూపంలో పెట్టిన డబ్బులు పోవే. ఇంటి నుంచి తెచ్చిన బంగారం బ్యాంకులో పెట్టి కొంత నష్టపోతారు. భార్య పేరున స్థలము, పొలము, ఇల్లు, డబ్బు ఏం పెడతారో భార్య మోసం చేసి భర్తను విడిచి వెళ్ళిపోగలరు. ఇది తథ్యం. ఇంతకుముందు పాతకాలంలో వేశ్యగృహాలు పక్కనుండేవి, ఊరికి చివర. ఇప్పుడు ఒక గల్లీకి ఒక ఓయో రూమ్ టైపు, అంటే వ్యభిచార గృహాలు తదేకంగా ఉంటాయి. 12 ఏళ్ల పిల్లల నుంచి 13 నుంచి 18 లోపల పెళ్లి కాకుండానే గర్భం దాలిస్తారు. ఇది తథ్యం. అబార్షన్లు చేసేటప్పుడు విఫలమయ్యి కొంతమంది చనిపోతారు. కొన్ని పుణ్యకార్యముల వల్ల, కొన్ని యజ్ఞఫలం వల్ల, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలం వల్ల ఇంటికి 10లో అంటే ఒక కుటుంబానికి 4 వేసుకున్న ఒక్కరు మాత్రం జీవించగలరు. నన్ను ఇంతకుముందు దూషించిన వాళ్ళైతే కానీ, అది కామెంట్ల రూపంలో అయినా సరే, డైరెక్ట్గా అయినా సరే, నా ఇంట్లో దొంగతనానికి వచ్చి నన్ను అటాక్ చేసిన వీడియో కూడా ఉంది. దానిచే కానీ ఎవరున్నారో యాక్సిడెంట్ రూపంలో ముచ్చు పరమేశ్వరుడు పాసమేసి తీసుకెళ్ళగలడు. తన ఆత్మని ఈడ్చుకుంటా కొరడాలతో కొట్టి తీసుకెళ్ళగలడు. ఇది తథ్యం. ఆపాదమస్తకం. అట్లాగే ఇంకొకటి, 10-12 ఏళ్లకే సిగరెట్టు, మందు, గంజాయి, కొకేను విచ్చలవిడిగా తాగుతారు, కాలుస్తారు. ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. 5 ఏళ్ల బాలుడు, 5 ఏళ్ల తల్లి, పాప
తండ్రికి తల్లికి ఎదురు తిరిగాడు. తప్పక జరుగుతుంది. గుంటూరు శిథిలమైపోతుంది. పెన్నా తీరాన ఉన్న రంగనాయక స్వామి కింద నిధి బయటపడుతుంది. నెల్లూరులో రంగనాయక స్వామి టెంపుల్లో స్వామివారి కిందున్న మాడిగల్లో 5 మాడిగలు ఉన్నాయి. అవి భూస్థాపితమైపోయి ఉన్నాయి. అవి చీలిక పీలికలై వాటికవే బయటపడగలవు. హైదరాబాదులో ఇంతకుముందు కనిపించిన సూచనలు కానీ ఏమీ కనిపించకుండా హైదరాబాదులో ఒక హిజ్రాచే క్రైమ్ రేటు ఎక్కువగా పెరుగుతుంది. బంగారం ఎందుకు కొరగాకుండా పోతుంది? ఆపదకు కూడా ఏముండదు, దిగజారిపోతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు అలో లక్ష్మణ అని ఏడుస్తారు. రూపాయికి రూపాయి ఆశించిన వాళ్ళు ₹10 కూడా చేతికి రాక ఎన్నిసార్లు పెట్టినా ఉపయోగం లేక బంగారం రేటు అధికంగా తగ్గిపోతుంది. బంగారానికి విలువ లేకుండా పోతుంది. గొర్రెలు, బర్రెలు, ఆవులు ఉన్న ఇల్లు నిత్యము శుభ ఫలితాలతో లక్ష్మీ కటాక్షం జరుగుతుంది. కుబేరుడు తానుకు తానుగా వచ్చి కూర్చొని వాళ్ళకి కావాల్సినవన్నీ అందించగలడు. సకల సిద్ధులు అష్టలక్ష్ముల్ని దారాదత్తం చేస్తాడు స్వయంగా. కంటికి కనిపించని కుంభ, కుంభిని అనే 2 శక్తులు ఆల్రెడీ విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఈ ప్రాణాలు పోవడానికి ముఖ్యమైన కారణం ఆ శక్తులే. అవే జయ, విజయ, శాంతాకారం భుజగశయనం, పద్మనాభం సురేషం. ఎంత శాంతాకారంలో పడుకున్న గుడిలోకి వెళ్ళినా బయట జయ విజయాలు ఉంటారు. వాళ్ళకి కూరలు ఉంటాయి. వాళ్ళే కుంభ, కుంభిని. పాత రోజులు మళ్ళీ వస్తాయి. కరెంట్ అనేది కనపడకుండా పోతుంది. సోలార్ ప్యానెల్లో ఆల్రెడీ వాడుతున్నారు, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. సూర్యుడు అతి వికాసవంతంగా, ప్రకాశవంతంగా ఈ 2 విధాలుగా వెలుగుతా మనుషుడికి సూర్య నమస్కారం ఎవరు చేస్తున్నారో వాళ్ళకి మనుష్య రూపాన దర్శనం ఇవ్వగలడు. నమో ఆదిత్యాయ సోమమంగళ బుధాయ చ గురు శుక్రశంద్రచ్చే రాహువే కేతవే నమః. రాహుకేతువులు మనిషిని పట్టి భూత ప్రేతాలచే హింసించి చంపగలరు. పలంనేరు, అరుగొండ, సద్దుకుప్పం, గాజులపల్లి, చిత్తూరు, బంగారుపాలెము, కోలారు సర్వనాశనం అయిపోయింది. తలకోన, పెంచలకోనలో ఉన్న నరసింహస్వామి తిరుమలకు చేరాను. తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి తిరుచానూరు వచ్చాను. శ్రీశైలంలో ఉన్న ఈశ్వరుడు కుబేర తీర్థం శ్రీనివాసుడి దగ్గరికి అతిథిగా వెళ్ళి కుబేర స్థానాన్ని అంటే కుబేర తీర్థాన్ని తన ధ్యాన తపస్సు చేసుకునేదానికి అడిగాడు. శివ, కేశవ, మాధవ మమాయచ్.
ఈ వీడియో చూసినంత మాత్రాన మీకు సగం దోషములు పోవు. ఇది తథ్యం. మీ బాధలు, మీ కష్టాలు, మీ కన్నీళ్ళు, మధ్యతరగతి, అసలు లేని వాళ్ళు, కోటీశ్వరులు మొత్తము సమానత్వంలో ఉండేది. అంటే సప్తా మాలిక్ ఏక్ అంటారు కదా, అందరి దేవుడు ఒకటే అని. కుబేరుడు ఒకలాగే ఉంటాడు, కూటికి లేనివాడు అట్లాగే ఉంటాడు, మధ్యతరగతి మనిషి అలాగే ఉంటాడు. అంటే సమతుల్యం. అంటే కుబేరుడు అంటే బాగా బలిసినవాడు, మధ్యతరగతి అంటే ఆ స్టేజ్లో ఉన్నవాడు, మనకి పేదవాడు అంటే అంతకంటే స్టేజ్లో ఉన్నాడు. అంటే మనం 3 కింటలు తిని అప్పన్న తెచ్చుకుంటాం. వాళ్ళు ఒక్క పూట తిన్నా కూడా అప్పు తెచ్చుకోలేని పరిస్థితి. కుబేరుడికి అన్నీ ఉన్నా, అపర సంపదలు కలిగిన అప్పులు ఖచ్చితంగా ఉంటాయి. ఇది తథ్యం. 3 కార్లు ఒకేసారి ఢీకొని మరణిస్తాయి. కలకత్తా కాళీమాత విజృంభణ చేసి అపవిత్రమవుతుంది ఆ గుడి. కలకత్తా బ్రిడ్జి బీటల వారి కూలిపోతుంది. ఇది గమనించగలరు. మీరు చెప్పే వాటిలో మంచి ఏముందండి అని మీరు అనుకోవచ్చు కదా, చాలా ఉంది. దీంట్లో బియ్యంలో రాళ్ళేరినట్టు పుణ్యాత్ముల్లో పాపాత్మం లేని పడేయడమే కలిధర్మం. అర్థమవుతుందా? బియ్యంలో రాళ్ళు మనం ఎలా తీసి పడేస్తామో, పుణ్యాత్ముల్లోంచి పాపాత్ముల్ని ఏరి పడేయడమే. పసిబిడ్డలు ఏం పాపం చేస్తారండి? పసిబిడ్డలు కూడా చనిపోతున్నారు కదా అని మీరు అడగచ్చు. వాళ్ళ తండ్రులు చేసిన ఆస్తి పాస్తి అయితే తీసుకోవచ్చు, పాపకర్మలు పుణ్యకర్మలు అయితే తీసుకోరా. ఎవరి నోరు కొట్టి సంపాదించాడండి? మీకు తెలుసా? భగవంతుడు చూస్తాడు. కుడి బీజం పైన చిత్రగుప్తుడు, ఎడమ భుజం పైన యముడు, ఇద్దరు ఎప్పుడు పాపకర్మలను ఎక్కించి పెడతారు. చాగంటి లాంటి వాళ్ళకే అవమానాలు జరుగుతాయి. వాటిలో నేనెంత? పుణ్యాత్ములకు విలువ లేకుండా ఉండేను. అంటే శాస్త్రం బోధించే వాళ్ళకి, పూజారులకి విలువ లేకుండా ఉండేను. బ్రాహ్మణులు చేరకుండా, జన్మ నక్షత్రాలు చూరకుండా నామధేయం చేసుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు కాకుండా ఇబ్బంది పడతారు. బ్రాహ్మణుడు కాలు మొక్కని వాళ్ళు, దైవారాధన చేయని వాళ్ళు, దీపము దేవుడి పక్క కాకుండా వ్యతిరేక దిశలో పెడుతున్న వాళ్ళు పూజ గదిలో ముందుగా అంతం అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఆయుష్ ఆ దీపమే. గమనించగలరు. నేను చెప్పిన ప్రతి ఒక్కటి అవుతుంది. రోడ్లు రక్తసిక్తం, రక్త బీజుడిని ఎలా చంపి తన రక్తాన్ని స్వాహా చేసుకుంటుందో అమ్మవారు, అట్లాగా భూదేవి తనకు పొడిచిన చెల్లుల్ని ఆ రక్తంతో నివేదన చేసుకొని తనకు జల్లిడైన శరీరాన్ని చేసుకుంటాం. తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. నేను మీరు జాగ్రత్త పడతారని మాత్రం చెప్తున్నాను. ఈ జాగ్రత్త పడడానికి మీకేం కావాలనేది కామెంట్ రూపంలో చెప్తే దీనికి పరిహారాలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకి ఒక జవాబు ఉంటుంది. ప్రశ్న లేని జవాబు ఉండదు, జవాబు లేని ప్రశ్న ఉండదు. సరేనా? పీఠాధిపతుల పీఠాలు కదులుతాయి. పీఠం అనే పేరుతో ధనము, బంగారము, వస్తు, వాహన సర్వం హరించిన వాళ్ళు ఆ హరుడే శిరచ్ఛేదన చేయగలడు. ఇది తథ్యం. కాశ్మీర్లో
హిమవంతుడు ఆగ్రహం నుండి లేచాను. కైలాసవర కైలాసవర కైలాస పర్వతం మీద మహాశివుడు దర్శనం జరిగాను. అందువల్ల కొందరు ప్రాణాలు పోయాను. ఈజిప్ట్లో కొత్తగా ఒక మమ్మీ దొరుకుతుంది. అది వందల ఏళ్ల నాటిదైనా ఇప్పటికీ ప్రాణంతో ఉంటుంది. ఇది కూడా మీరు చూడగలరు, వినగలరు. భూమిపైకి వింత వింత జీవులు ఆకాశ మార్గాన రాగలవు. అవి టీవీల్లో న్యూస్లో చూసిన తర్వాత నేను ఎంత చెప్పానన్నది మీకు నిజమైనది మీకు తెలుసు. రేపు పెడతాను మిగతా వీడియో. రేపు ఖాళీ లేకపోతే ఎల్లుండి పెడతాను. ప్రస్తుతానికైతే హైదరాబాద్లోనే ఉన్నాను. ఇంకొక 5 days ఉంటాను, 5 రోజులు ఉంటాను. సర్వే జనా సుఖినో భవంతు, అష్టైశ్వర్య ఫలసిద్ధిరస్తు, ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు. మలయాళ తాంత్రిక నేనమ్మ విజయనం రుద్రుని సర్వరోగ నివారణార్థం అష్టైశ్వర్య ఫలసిద్ధిరస్తు.